కుమ్రమి మాసోబా జిల్లా ప్రధాన వార్తలు కనుక వస్తే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే కాసిపేట మండలం మామిడిగూడ గ్రామం విష జ్వరాలతో మంచం పట్టింది. గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో 20 మందికి పైగా గ్రామస్తులు విష జ్వరాలతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన మెడికల్ క్యాంపును గ్రామంలో ఏర్పాటు చేశారు. అస్వస్థకు గురైన వారికి చికిత్స అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలు కనుక వస్తే జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు దివ్యాంగులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 6,000 రూపాయలు పెన్షన్ చెల్లించాలని, ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్నా దివ్యాంగుల సమస్యలు పరిష్కరించలేదని, తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామంటూ దివ్యాంగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చింతపండువాడలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్క్ చేసిన ఎలక్ట్రిసిటీ స్కూటీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి స్కూటీతో పాటు మరో 2 బైకులు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ అధికారుల అత్యుత్సాహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 18వ వార్డు నీటి బోరు స్టార్టర్కు మున్సిపాలిటీ సిబ్బంది తాళం వేయడంతో అదే బోరు నీటిపై ఆధారపడి జీవిస్తున్న 20కి పైగా రజక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మున్సిపాలిటీ అధికారుల తీరు పట్ల చెన్నూరు మున్సిపల్ కార్యాలయం ముందు మహిళలు ఆందోళన చేపట్టారు.